మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఎన్డీఏతో ఇండియా డి స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్. నేడు ఎన్నిక, 48 ఏళ్ల తర్వాత పోటీ. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరపున కేరళలోని మావేలిక్కర నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడిక్కునిల్ సురేష్ పోటీకి దిగారు. దీంతో దాదాపు 48 ఏళ్ల తర్వాత ఈ పదవికి పోటీ జరగనుంది. సాంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఎన్డీఏతో ఇండియా డి అని ఇక్కడ స్పీకర్ లోక్సభలో ఇక్కడ స్పీకర్ పదవిపై ఎన్నిక జరుగుతుంది. 48 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇది డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షము ఎన్డీఏ కూటమి నిరాకరించడంతో ఈ విధంగా ఇండియా కూటమి స్పీకర్ ఎన్నికకు పోటీ పడడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆనవాయితీ కోసం విపక్షం పట్టు. స్పీకర్ పదవికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉపసభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీ వస్తుంది. 17వ లోక్సభ కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ సాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని బరిలోకి దింపుతామని హెచ్చరించాయి. ఈ విధంగా సభాపతి పదవి మాకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా ఇక్కడ బీజేపీ కూటమి, ఇక్కడ ఇండియా కూటమి నిరాకరించడంతో ఈ విధంగా సభాపతికి పోటీ పడడం జరుగుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓం బిర్లా, కె సురేష్ ఇద్దరు స్పీకర్ పదవికి పోటీ పడుతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్, ప్రోటెం స్పీకర్కు లేఖ ద్వారా తెలిపిన సోనియా తండ్రి తల్లి తర్వాత ఆ బాధ్యతల్లో. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ కొనసాగుతున్నారు. ఈసారి ఇంతకుముందుకు సోనియా తండ్రి తల్లి తర్వాత ఆ బాధ్యతల్లో ఇప్పుడు సోనియా తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నట్టు. ఇప్పుడు ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం రాజ్యాంగ ప్రతిని చూపుతున్న రాహుల్ గాంధీ ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా లోక్సభ లాబీలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ప్రియాంక గాంధీ. ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి. రాహుల్ గాంధీ రాష్ట్ర ఎంపీల ప్రమాణానికి సీఎం హాజరు. ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా లోక్సభ లాబీలో కాంగ్రెస్ అగ్రనాయకు సోనియా గాంధీతో ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి పత్రం ఇచ్చిండంటే ఇక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన 693.13 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం నిబంధనలన్నింటినీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 5,519 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఎం పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 323.73 కోట్లు, 2024-25లో మొదటి త్రైమాసికానికి సంబంధించి 138 కోట్లు, 2023-24లో రీఎంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన 231.40 కోట్లు కలిపి మొత్తం 693.13 కోట్లు రావాల్సి ఉన్నట్లు కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ విధంగా కేంద్ర మంత్రిని కలిసి ముఖ్యమంత్రి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలన్నట్టుగా ఇక్కడ కోరినట్టు తెలుసుకోవచ్చు. ఎఫ్సెట్ కౌన్సిలింగ్ వాయిదా ఈ నెల 27కి బదులు. ఇక్కడ ఆఫ్ఘాన్ అద్భుత రషీద్ ఖాన్ బంగ్లాదేశ్పై సంచలన విజయం. T20 ప్రపంచ కప్ సెమీస్లోకి. ఔరా ఆఫ్ఘాన్, ఏమని చెప్పాలి వారి ఆట గురించి, ఎంతని పొగడాలి వారి పోరాట తత్వాన్ని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏంటో మంగళవారం చేసి చూపించారు ఆఫ్ఘన్లు. ఓటమి లాంఛనం, నిష్క్రమణ
అనిపించిన దశలో ఆశలు వదులుకోకుండా మొండి పట్టుదలతో పోరాడి సంచలన విజయంతో టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది రషీద్ బృందం. తీవ్ర ఉత్కంఠ రేపిన సూపర్ 8 మ్యాచ్లో ఆఫ్ఘాన్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘాన్ సెమీస్ చేరగా మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది. విధంగా ఆఫ్ఘాన్ విజయం బంగ్లాదేశ్ పైన గెలవడం జరిగింది. దీంతో ఇక్కడ ఆఫ్ఘాన్ సెమీస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎఫ్సెట్ కౌన్సిలింగ్ వాయిదా ఈ నెల 27కి బదులు జూలై 4 నుంచి ప్రారంభం, 8 నుంచి వెబ్ ఆప్షన్లు. ఇక్కడ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ వాయిదా పడిందంటే ఈ నెల 27కి బదులు జూలై 4 నుంచి ప్రారంభం, 8 నుంచి వెబ్ ఆప్షన్లు. సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి లంచం సొమ్ము బదిలీ, గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో తలసాని మాజీ ఓఎస్డీ లీలలు, కళ్యాణ్ కుమార్ ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో కీలక అంశాలు బహిర్గతం. ఒక్కో యూనిట్కు 2,000 పక్కదారి పట్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడి. ఇక్కడ సన్నిహితుల బ్యాంకు ఖాతాలోకి లంచం సొమ్ము బదిలీ అయిందంట. ఇక్కడ ఒక్కో యూనిట్కు 2,000 పక్కదారి పట్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైందని ఇక్కడ గొర్రెల సరఫరా పథకంలో కుంభకోణం జరిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓవైసీ నోట జై పాలస్తీనా, ఎంపీగా ప్రమాణం వేళ గందరగోళం, ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు. 15 మంది తెలంగాణ సభ్యుల ప్రమాణం. నిన్న ఎంపీల ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఓవైసీ జై పాలస్తీనా అన్నారంటే ఎంపీగా ప్రమాణం వేళ గందరగోళం సృష్టించింది. అక్కడ సభలో ఉన్న మిగతా ఎంపీలు ఇక్కడ వ్యతిరేకించినట్టుగా, ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించినట్టుగా ఇక్కడ స్పీకర్ తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కరెంటు కొనుగోలు, విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. చైర్మన్ ఆ విషయాన్ని సర్కార్కు చెప్పాల్సింది. విచారణలో నిష్పాక్షికతపై సందేహాలున్నాయి. జీవోను రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం బారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్చి 14న జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి విద్యుత్ చట్టానికి విరుద్ధమంటూ కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎస్ఈఆర్సీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక్కడ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని, ఇక్కడ ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు అని చైర్మన్ విషయాన్ని సర్కారుకు చెప్పాల్సింది. విచారణలో నిష్పాక్షికతపై సందేహాలున్నాయి, జీవోను రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ ఇక్కడ నిన్న పిటిషన్ వేయడం జరిగింది. ఈ విద్యుత్కు సంబంధించిన వివాదానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేపట్టింది ఇక్కడ కమిషన్ అన్నట్టుగా ఇక్కడ ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరింత సమాచారం ఇవ్వండి, మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం, సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం. కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ. ఇక్కడ మరింత సమాచారం ఇవ్వండి అని ఇక్కడ కేసీఆర్ను కోరుతుంది. ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్పై వేసిన కమిషన్, సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం, మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తామని ఇక్కడ కేసీఆర్కు మరో లేఖ పంపినట్టు ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లో మరో లేఖ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. తొందరపడద్దు, భవిష్యత్తు బారాసదే, ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బారాస మళ్ళీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు రానున్నాయని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు, ఎవరు తొందరపడొద్దని సూచించారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు 2023లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇక్కడ తొందరపడొద్దని బారాస ముఖ్య ఎమ్మెల్యేలు అంతా సమావేశమైన సందర్భంగా ఆయన దగ్గర ఇక్కడ తొందరపడద్దు, భవిష్యత్తు మనదే అన్నట్టుగా వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఇక్కడ ఎమ్మెల్యేలకు ధీమా ఇచ్చినట్టుగా ఇక్కడ కేసీఆర్ ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ. జగిత్యాల బారాస ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి, జీవన్ రెడ్డితో బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుల చర్చలు. జీవన్ రెడ్డితో సమావేశమైన బట్టి శ్రీధర్ బాబు ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఇక్కడ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయితే ఆ పార్టీ మారేది ఏం లేదని అంటగా ఇక్కడ శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ సంజయ్ కుమార్ ఆయనపై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్లో చేరడంపై ఆయన
అసంతృప్తిగా ఉన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. తనను సంప్రదించకుండా జగిత్యాల బారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇందుకోసం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారంటే ఆయన సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై ఈయన అసంతృప్తిగా ఉండడం, దీనికి కారణంగా ఇక్కడ ఈ విధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. ఇది సంగతి చాలే వెళ్ళు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను ఓటు. ఇక్కడ అధ్యక్ష కనీసం మీరైనా ఇవ్వండి ప్లీజ్ అని ఇక్కడ జగన్ ఏపీ ఎలక్షన్ ఇక్కడ ఏపీలో జరిగిన దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పీకర్ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి, ఏపీ స్పీకర్కు జగన్ లేక మాకిరెడ్డి అని ఇక్కడ జగన్కు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష హోదా కొనసాగాలంటే మినిమం 18 ఎమ్మెల్యేలను ఉండాలి. ఇది 11కే ఉంది కాబట్టి ఇక్కడ ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈసారి అని ఇక్కడ ఆయన స్పీకర్ను కోరుతుంటూ ప్రతిపక్ష హోదా కావాలని. మరి శుభ్రంలో సూపర్ హిట్, బడ్జెట్లో ఫిట్, కొత్త మరియు మెరుగుపరచబడిన టైడ్ డబుల్ పౌడర్ అంటే ఇక టైడ్ సర్ఫ్ గురించి అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.